నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. గణేష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రైట్. సో గణేష్ గారు, ఏంటి ఈ మధ్య రీసెంట్ గా బయట ఎక్కడ చూసినా కూడా ఈ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన ట్రేడింగ్ కి సంబంధించిన స్కాములు, ట్రేడింగ్ కి సంబంధించిన ట్రైనింగ్స్ కి సంబంధించిన స్కామ్లు, పెద్ద పెద్ద వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రీసెంట్ గా అవధూత్ సాతే అందరూ చూసే ఉంటాం. యూట్యూబ్, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద యాడ్లు వస్తుంటాయి, క్యాంపెయిన్స్, పెద్ద పెద్ద క్యాంపెయిన్స్, అన్ని స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్ వస్తుంటాయి. ట్రేడింగ్ కి సంబంధించి మేము ట్రైనింగ్ ఇస్తాం, అలా ట్రైనింగ్ ఇస్తాం అంటూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. సో వాళ్ళకి సంబంధించి రీసెంట్ గా ముంబైలోని కర్జాత్ అనే లొకేషన్ లో అవధూత్ సాతేకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ పైన సెబీ వాళ్ళు ఒక 2 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేశారంట. ఏంటి అసలు ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, మరి దానిపైన సెబీ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేయడం ఏంది? అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా అంటే కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు ఇక్కడ? అవధూత్ సాతే అనే పేరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ, లేదు రెగ్యులర్ గా ట్రేడ్ చేసేవాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వెల్ నోన్ పర్సన్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆయన వీడియోలు వస్తుంటాయి. ఆయనకి ఒక 9 lakhs ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో, ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు 4-5 లక్షల వరకు. మనం ఈ మార్కెట్ కి సంబంధించిన వీడియో ఓపెన్ చేసినా కూడా అవధూత్ సాతే. సో వీళ్ళు ఫీచర్స్ కూడా కొంచెం హై అండి. జనరల్ గా వీళ్ళు ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్, నేర్చుకోవటము లేకపోతే అవేర్నెస్ పెంచడం, ట్రైనింగ్ ఇవ్వడం తప్పు కాదండి. సెబీ కూడా దాన్ని ఎప్పుడు వెల్కమ్, ఎడ్యుకేట్ చేయడం వరకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదండి. అవధూత్ సాతే 1991 బై ప్రొఫెషన్ ఈజ్ ఇంజనీర్. సో దాని తర్వాత వీళ్ళ ఆఫీసులు ముంబై కదండి, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉన్నాయి, భువనేశ్వర్ ఉన్నాయి, అలాగే గుజరాత్ లో ఉంది, ఢిల్లీలో ఉన్నాయి. సో అక్రాస్ ది ఇండియా వీళ్ళు ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఆయన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు. ఇందులో ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారండి. చాలా మంది ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర డబ్బులు అంతా అక్కడి నుంచే అంటే వాళ్ళకున్న యాక్సెసిబిలిటీ, ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అదంతా. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అంటే ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే, వీళ్ళు దాంతో వాళ్ళ క్లయింట్ బేస్ ఎవరైతే జాయిన్ అవుతారో స్టూడెంట్స్, వాళ్ళకి పెన్నీ స్టాక్స్ రికమెండేషన్ చేస్తున్నారు, టిప్స్ ఇస్తున్నారు. అది కూడా పెన్నీ స్టాక్స్. సో అది ఇవ్వడానికి సెబీ అప్రూవల్ కావాలి. సో అది వీళ్ళకి లేదు, ఈ ఆస్థా ఇన్స్టిట్యూట్ కి అది లేదు. సో ఇప్పుడు సెబీ అనేది స్క్రూటనింగ్ చేస్తుంది, అసలు వీళ్ళ అకౌంట్స్ ఏంటి, వీళ్ళు ఏ ఫర్మ్స్ మీద ఇచ్చేస్తున్నారు, ఎంతమందికి ఇలాంటి టిప్స్ ఇచ్చారు, అంటే ఇట్ కమ్స్ అండర్ ప్రైజ్ రిగ్గింగ్. సో అలాంటివి చేయకూడదండి. ఇప్పుడు మెయిన్ ఆయన మీద ఉన్న ఎలిగేషన్ అది. సో ట్రైనింగ్ తో పాటు ఇప్పుడు ఆయన మీద ఉన్న ఎలిగేషన్ అది, రికమెండేషన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. అసలు మార్కెట్ లో స్కామ్స్ కూడా అదే కదండి, హై రిటర్న్స్ అనేది కదా స్కామ్. అది ట్రేడింగ్ లోనేమో ట్రేడ్ చేసి హై రిటర్న్స్ ఇస్తామని, స్టాక్స్ లోకి వచ్చేటప్పటికి మల్టీ బ్యాగర్స్ అని, డబుల్ అయిపోతాయి, ట్రిపుల్ అయిపోతాయి అనేది ఇప్పుడు అదే కదా మెయిన్ అసలు ఇష్యూ, అది కదా ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో. సో అది చేశారు అనేది ఇక్కడ ఎలిగేషన్ అండి దీని మీద. అంటే ఇప్పుడు సెబీ వైపు నుంచి మార్కెట్స్ కి సంబంధించి ఈ ట్రైనింగ్స్ ఇవి ఇవ్వాలి అంటే, మన మీద సెబీ యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? అంటే ఎస్పెషల్లీ సెబీ పర్టికులర్ అబౌట్ రికమెండేషన్స్ అండి. అది ఎనీ రికమెండేషన్, టిప్స్ ప్రొవైడ్ చేయడం అనేది దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మీకు స్కామ్లు కూడా చూస్తే 10,000 మంది ఒక గ్రూప్ లో ఉంటారు, 10,000 మందికి ఒకటే మెసేజ్ వెళ్ళిపోద్ది. ఈ టెలిగ్రామ్ గ్రూపులు కానివ్వండి, వీళ్ళంతా వీళ్ళు ఒక 50,000-60,000 మంది నెట్వర్క్ తో ఉంటారు. సో ఎప్పుడైతే మీకు ఆ టిప్స్ వెళ్ళినాయో ఆటోమేటిక్ గా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేది స్టార్ట్ అయిపోద్దండి. సో సెబీ దీని మీద అగ్రెసివ్ గా లాస్ట్ 2 years నుండి ఫిల్టర్ చేయటం. ఇప్పుడు చార్ట్ ఆఫ్ బాప్ అని ఒకళ్ళు ఉంటారు, ఇంకా అట్లా యూట్యూబ్ లో చాలా మంది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టాక్ రికమెండేషన్స్ చెప్పటము, లేదా ట్రేడింగ్ టిప్స్ చెప్పటము, వాటిలో శానిటీ ఎంతో, వ్యాలిడిటీ ఎంతో ఎవరికి తెలియదండి. సో దాన్ని ఫాలో అవటం, అలాగే రిటర్న్స్ వస్తాయని వీళ్ళు ఫీల్ అవటం ఇన్వెస్టర్లు. సో వీటన్నిటిని సెబీ కంట్రోల్ చేయాలని చెప్పి ఎస్పెషల్లీ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ టిప్స్ అండి, స్టాక్ రికమెండేషన్స్ అనేది బాగా పర్టికులర్ గా ఉంది సెబీ. సో అందరినీ కూడా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ మీద స్క్రూటినీ నడుస్తుంది. లేదా ఏమైనా కంప్లైంట్ రైజ్ అయితే వాళ్ళ మీద డెఫినెట్ గా సెబీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది. షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళు ఎందుకంటే దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ డిలీషన్ ఆఫ్ డేటా ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే సెబీ రియాక్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ అవధూత్ సాతే విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ఆయన ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్స్ ఇవ్వడానికి, ట్రైనింగ్స్ మీద లక్షలాది రూపాయలు ఆయన తీసుకోవడం అంటే ఏంటి అసలు? ఆయనకున్న అర్హతలు ఏంటి? అంటే ఇప్పుడు ఆయన అంత పెద్దగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయనకున్న అసలు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి ఆయన వైపు నుంచి? అంటే దే ఆర్ అంటే ఆర్గనైజ్డ్ ట్రైనింగ్ చేశారండి.
అంటే ఇప్పుడు మనకి ఏదైనా కూడా టెక్నికల్ గా ప్యాటర్న్స్ కానివ్వండి, చార్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇది వాళ్ళు ఒక కార్పొరేట్ లెవెల్లో చేశారు. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను ఒక నిఫ్టీ యూనివర్సిటీ పెట్టాలి, అబ్బా ట్రేడింగ్ మీద ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పేవాడు స్టార్టింగ్ లో. మరి ఇప్పుడు చెప్తున్నా లేదు నాకు తెలియదు కానీ. సో దే స్టార్టెడ్ 40-50,000 నుండి 80,000 ఉంది. 1-to-1 కౌన్సిలింగ్ అయితే అప్ టు 5 lakhs దాకా కూడా ఉందంట వాళ్ళ దగ్గర, అబ్బో 1-to-1 సెషన్స్ కనిపిస్తే. సో వాళ్ళకి ఒక టీము, సో హైదరాబాద్ కంటే హైదరాబాద్కి ఒక టీము, వీళ్ళందరికీ రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వటము, మార్కెట్ మీద వీళ్ళని ఫాలో అప్ చేయడానికి ఒక పర్సన్స్, వీళ్ళంతా ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ లో అంతా చేసుకుంటారు. ఒక పెద్ద కార్పొరేట్ స్ట్రక్చర్, అంతా ఒక యూనివర్సిటీ కాలేజ్ లెవెల్ చేశారండి. Yes. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు చూసి వాళ్ళు డాన్స్ చేయటం అక్కడ ఈ స్టేజ్ మీద డాన్స్ వేస్తా ఉంటారు. చాలా మంది జనాలు అంతా ఒక 500 మంది 1000 మంది వరకు కూడా అటెండ్ అవుతుంటారు. ఏదో డాన్స్లు, మ్యూజిక్, అంటే ఫోమో క్రియేట్ చేస్తారండి. ఓవరాల్ గా ఏంటంటే మిస్సింగ్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఆ మిస్సింగ్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వల్ల ఏంటి, ఇది మనం మిస్ అయిపోతున్నామేమో, వీళ్ళ దగ్గర నేర్చుకోకపోతే మనం ఇది మిస్ అవుతున్నామేమో, లేదు వీళ్ళ దగ్గర ఏదో స్కిల్ ఉంది, మనం నేర్చుకుంటే మనం కూడా ఇంకా బెటర్ గా రిటర్న్ తీయచ్చు, ఇలాంటివన్నీ అది రాంగ్ కదండి. ఆ పిక్చర్ రాంగ్. అంటే ఇప్పుడు అంటే ఆయన ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గా అనౌన్స్ చేసుకున్నాడని చదివాను, నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. అంటే ఇప్పుడు అంటే అసలు యాక్చువల్ గా ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి? అంటే ఆయన ఏమన్నా సెబీ ఏమన్నా సర్టిఫైడా, రీసెర్చ్ అనలిస్టా, లేకపోతే జస్ట్ ఒక ఫ్యాకల్టీ ట్రైనరా? ఫ్యాకల్టీ ట్రైనర్ అండి, జస్ట్ ఫ్యాకల్టీ ట్రైనర్ అంతే. ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్యాకల్టీ ట్రైనర్. మనము అవేర్నెస్ ట్రైనింగ్ వరకు ఓకేనండి, అంతవరకు దాన్ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. అది ఎక్కడైనా ఓకే, ఏదైనా ఫీజు తీసుకుని నామినల్ ఫీజు తీసుకోవడము, ఎడ్యుకేట్ చేయడము, ఒక ఇన్ఫర్మేషన్, గ్రీడీనెస్ క్రియేట్ చేయటము, ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయని ప్రమోట్ చేయటము, టిప్స్ ఇవ్వటము, ఇది కరెక్ట్ కాదండి. సెబీ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యువర్ గివింగ్ ఎన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, దట్స్ ఫైన్. ఓకే, అది కాకుండా మీకు కామన్ గా చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద లాస్ట్ ఒక 1 year స్కామ్స్ తీస్తే, అంటే ఒక 20 స్కామ్స్ మనం పేపర్లో చదివితే అన్నిటికీ కామన్ ఏముంటది, 5% రిటర్న్స్ ఇస్తాం, 6% రిటర్న్స్ ఇస్తాం, 10% హై రిటర్న్స్ ఇస్తామని ప్రామిస్ చేయడమే ఉంటది, డబ్బులు ఇన్వెస్ట్ చేయించడం జనాలు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, అలాంటి రిటర్న్స్ మీరే తీయచ్చు. ఓకే ఓకే, అక్కడ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో అందరూ ప్రాఫిట్ లోకి రారు కదండి. ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక సెటప్ ఇస్తారు, సెటప్స్ నేర్పిస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, లేదా మీకు బ్రేక్అవుట్ రూల్ అనేది పెట్టుకున్నారు సెటప్, ఆ సెటప్ దగ్గరికి రాగానే మార్కెట్ పెరుగుద్ది అనేది మన అజంప్షన్. నేనేమంటానంటే, ఇండియాలో ఉన్నటువంటి లక్షల ట్రేడర్స్ అందరూ అదే సెటప్ కోసం వెయిట్ చేస్తారు కదా. నిజంగా మరి అక్కడ అలా వస్తే అందరికీ డబ్బులు రావాలి కదా. హూ ఇస్ ద లూజర్? సో ఇక్కడ ఏమవుతుంది, లూజర్స్ కూడా ఉంటారు. లూజర్స్ కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా ట్రైనింగ్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇలా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. సో అలా వాళ్ళు కంటిన్యూస్ గా ఎర్నింగ్ అనేది